ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ అయితే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ అయినటువంటి ఎన్హెచ్పిసి లిమిటెడ్ నుంచి అయితే రిలీజ్ అయింది. సో ఇదైతే మనకి హైడ్రో పవర్ కంపెనీ అనమాట. సో మనకి హైడ్రో పవర్ ప్లాంట్స్ అండ్ అలాగే ప్రాజెక్ట్స్, సో సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ అవన్నీ కూడా దీని కిందనే వస్తాయన్నమాట. సో ఇందులో అయితే నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేశారు. సో డీటెయిల్స్ చూసుకున్నట్లయితే జూనియర్ ఇంజనీరింగ్ సివిల్, జూనియర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్, జూనియర్ ఇంజనీరింగ్ మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, సూపర్వైజర్ అండ్ సూపర్వైజర్ సర్వే అండ్ సీనియర్ అకౌంటెంట్స్, హిందీ ట్రాన్స్లేటర్, డ్రాఫ్ట్స్మెన్ ఎలక్ట్రికల్ ఆర్ మెకానికల్. సో ఈ విధంగా మనకి 10 రకాల జాబ్స్ అయితే ఉన్నామండి. సో వీటికి సంబంధించి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా చూసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏదైతే డ్రాఫ్ట్స్మెన్ ఎలక్ట్రికల్ లేదంటే మెకానికల్ ఉందో, సో దీనికి వచ్చేసరికి 10th క్లాస్ పాస్ అయ్యి ఉండి ఐటీఐ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో డ్రాఫ్ట్స్మెన్ మెకానికల్ లేదంటే ఎలక్ట్రికల్ ట్రేడ్లో సో ఉంటే డెఫినెట్గా మీరు అప్లై చేసుకోవచ్చు. 25,000 వరకు అయితే శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి 8 వేకెన్సీస్ అయితే ఉన్నవండి. 30 years లోపు ఉన్న ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ తర్వాత డ్రాఫ్ట్స్మెన్ సివిల్కి కూడా సేమ్ క్వాలిఫికేషన్. సో ఎవరైతే డ్రాఫ్ట్స్మెన్ సివిల్ ఐటీఐ కంప్లీట్ చేసి ఉన్నారో సో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 14 వేకెన్సీస్ అయితే ఉన్నవి. దాని తర్వాత హిందీ ట్రాన్స్లేటర్కి వచ్చేసరికి మాస్టర్స్ డిగ్రీ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ అలాగే 1 year ఆఫ్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలని అయితే చెప్తున్నారు. సో టోటల్ 14 వేకెన్సీస్ అయితే ఉన్నవి. 30 years వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. 27,000 వరకు అయితే శాలరీ అనేది ఉంటుంది. సో దీనికి డిగ్రీ లేదంటే డిప్లొమా ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంగ్లీష్ నుంచి హిందీ ట్రాన్స్లేట్ చేసే విభాగంలో సో ఉంటే డెఫినెట్గా అప్లై చేసుకోవచ్చు. అండ్ సీనియర్ అకౌంటెంట్కి వచ్చేసరికి ఇంటర్ పాస్ అయ్యి ఉంటే చాలన్నమాట. సో ఇంటర్ సిఏ పాస్ లేదంటే ఇంటర్ సిఎంఏ పాస్ అయ్యి ఉండాలి. సో 28 వేకెన్సీస్ ఉన్నవి. 30 years వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. 30,000 వరకు అయితే శాలరీ అనేది ఉంటుంది. అండ్ దాని తర్వాత మనకి డిగ్రీతో అప్లై చేసుకునే జాబ్స్ కనుక చూసుకున్నట్లయితే సూపర్వైజర్. సో దీనికి వచ్చేసరికి డిప్లొమా అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుందన్నమాట. 60% ఆఫ్ మార్క్స్తో క్వాలిఫై అయితే సరిపోతుంది. సో దాంతోపాటు మనకి ఏదైతే జాబ్ డిస్క్రిప్షన్ టేకింగ్ లాంగిట్యూడినల్ సెక్షన్ అండ్ క్రాస్ సెక్షన్, కౌంటరింగ్, టోపోగ్రాఫిక్ సర్వే, హైడ్రోగ్రాఫిక్ సర్వే, సో వీటి మీద అయితే నాలెడ్జ్ ఉండాల్సి ఉంటుందన్నమాట. సో ఎవరైతే డిప్లొమా 60% ఆఫ్ మార్క్స్తో క్వాలిఫై ఉంటే డెఫినెట్గా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే 50% ఆఫ్ మార్క్స్తో క్వాలిఫై అయితే సరిపోతుంది. అండ్ దాని తర్వాత సూపర్వైజర్ ఐటీకి వచ్చేసరికి సో దీన్ని కూడా గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుందన్నమాట. 60% ఆఫ్ మార్క్స్తో లేదంటే 3 years ఆఫ్ డిప్లొమా ఉన్న అప్లై చేసుకోవచ్చు ఐటీ విభాగంలో. సో 29,000 వరకు అయితే శాలరీ ఉంటుంది. 1 year పాటు ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. సాఫ్ట్వేర్ లేదంటే వెబ్ లేదంటే మొబైల్ యాప్ డెవలప్మెంట్లో ఆర్ నెట్వర్క్ మేనేజ్మెంట్, డేటాబేస్ మేనేజ్మెంట్, సో ఒరాకిల్, MySQL, సో వీటిలో అనమాట. అండ్ దీనికి వచ్చేసరికి టోటల్ 9 వేకెన్సీస్ ఉన్నవి. 30 years వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ జూనియర్ ఇంజనీరింగ్ కూడా సేమ్ అండి. 3 years ఆఫ్ డిప్లొమా కంప్లీట్ చేస్తుంటే 60% ఆఫ్ మార్క్స్తో అప్లై చేసుకోవచ్చు. టోటల్ 10 వేకెన్సీస్ అయితే ఉన్నవి. అండ్ దాని తర్వాత జూనియర్ ఇంజనీరింగ్ మెకానికల్లో వచ్చేసరికి ఎవరైతే మెకానికల్ ఇంజనీరింగ్లో డిప్లొమా కంప్లీట్ చేస్తుంటారో అప్లై చేసుకోవచ్చు. సో టోటల్ 63 వేకెన్సీస్ అయితే ఉన్నవి. అండ్ జూనియర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ కూడా సేమ్ ఉంటుంది. ఎలక్ట్రికల్ విభాగంలో డిప్లొమా కంప్లీట్ చేస్తుంటే అప్లై చేసుకోవచ్చు. 74 వేకెన్సీస్ అయితే ఉన్నవి. అండ్ సివిల్ విభాగంలో ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేస్తుంటారో 149 వేకెన్సీస్ అయితే ఉన్నవి. సో ఈ జూనియర్ ఇంజనీరింగ్ ఉద్యోగాలకై ఎక్కువ పోస్టులు అయితే ఉన్నవి. డిప్లొమా కంప్లీట్ చేస్తుంటే డెఫినెట్గా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఆఫ్టర్ సెలెక్ట్ అయిన తర్వాత మనకి ఏదైతే పవర్ స్టేషన్స్ అండ్ అలాగే పవర్ ఆఫీసెస్ ప్రాజెక్ట్స్ ఉంటాయో సో అక్కడైతే ప్లేస్మెంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఏదైతే ఎన్హెచ్పిసి యొక్క వేరియస్ బ్రాంచెస్ ఉంటాయో సో ఎక్కడైనా కూడా మనకి ప్లేస్మెంట్ అనేది ఉంటుంది. అండ్ అప్లికేషన్ ఫీజ్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఎవరైతే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఈఎస్ఎం క్యాండిడేట్స్ ఉంటారో ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ కూడా పే చేయని అవసరం లేదు. సో ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అండ్ జనరల్ క్యాండిడేట్స్ అందరూ 295 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజ్ పే చేయాల్సి ఉంటుంది. అండ్ అప్లికేషన్స్ కూడా మనం ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. నేను కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఏ విధంగా అప్లై చేసుకోవాలో కూడా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఇచ్చేశారు. సో నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు అప్లికేషన్ ఫామ్ని ఎలా విధంగా ఫిల్ చేసుకోవాలో చెక్ చేసుకోండి. అండ్ దాని తర్వాత మనకి సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఎవరైతే అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ ఉంటారో సో మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుందన్నమాట.
సో అందులో క్వాలిఫికేషన్ మార్క్స్ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అందరూ 35% ఆఫ్ మార్క్స్తో క్వాలిఫై అవ్వాలి. అండ్ జనరల్ క్యాండిడేట్స్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అందరూ 40% ఆఫ్ మార్క్స్తో క్వాలిఫై అయితే సరిపోతుంది. ఈ ఎగ్జామ్ వచ్చేసరికి మనకి టోటల్ 18 సిటీస్లో అయితే ఉంటుంది. సో మనకి ఇక్కడ చూసుకోవచ్చు, ఎవరైతే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ క్యాండిడేట్స్ ఉంటారో హైదరాబాద్లో అయితే సెంటర్ ఉంటుందన్నమాట. సో రిమైనింగ్ అన్నీ కూడా మనకి అహ్మదాబాద్, బెంగళూరు, భూపాల్, భువనేశ్వర్ సో ఈ విధంగా ఇచ్చేశారు. అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ అండ్ అలాగే హిందీ లాంగ్వేజ్లో అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. 3 అవర్స్ పాటు అయితే టైం ఉంటుంది. 200 మార్క్స్కి అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సో ఏదైతే జూనియర్ ఇంజనీరింగ్, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్ సూపర్వైజర్ సో వీటన్నిటికి వచ్చేసరికి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని చెప్పైతే ఇచ్చేశారు. సో మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటుందన్నమాట. జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ మీద ఎగ్జామ్ అనేది ఉంటుంది. తర్వాత హిందీ ట్రాన్స్లేటర్ పోస్ట్కి కూడా సో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని చెప్పి 3 పార్ట్స్గా అయితే మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఎవ్రీ రైట్ ఆన్సర్కి 1 మార్క్ ఉంటుంది అండ్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్కి 0.25 నెగిటివ్ మార్క్ అయితే ఇచ్చేశారు. సో ఈ విధంగా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years, ఓబీసీకి 3 years అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 years వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉంటుంది. సో ఎవరైనా కూడా మీరు ఇండియన్ సిటిజన్ అయినా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చండి ఈ నోటిఫికేషన్కి అయితే. సో ఐటీఐ డిప్లొమా ఉంటే కనుక డెఫినెట్గా ఈ పోస్ట్ అన్నిటికీ అప్లై చేసుకోవచ్చు. సో టోటల్ 400 అబవ్ వేకెన్సీస్ అయితే ఉన్నవి, ఎవరు కూడా మిస్ చేసుకోకండి. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో మీకోసం అయితే ఇటువంటి న్యూ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాం కాబట్టి సో డెఫినెట్గా చిన్న లైక్ చేస్తే నాకు కూడా కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. అండ్ డైలీ కూడా ఇంకా వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే విజిట్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ జాబ్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.